హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనంలో. ఈరోజు నేను మష్రూమ్ టమాటో కర్రీ వెల్లిపాయలు ఉల్లిగడ్డలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తీసుకోవాలి. మొదటగా గిన్నెలో నీళ్లు పోసుకొని కాస్త బబుల్స్ వచ్చే వరకు వేడి చేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నూనె వేసుకొని వేడైన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, పోపు గింజలు, జీలకర్ర ఆవాలు కలిసిన పోపు గింజలను వేసుకొని వేడైన తరువాత దానిలో కరివేపాకు, తరువాత నేను చూపించిన విధంగా ఒక స్టెయినర్లో మనం తీసుకున్న ఉడికించి పెట్టిన మష్రూమ్ని వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్ కూడా కాస్త ఉడికే వరకు ఉంచుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత మష్రూమ్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఫస్టే మనం టమాటోస్ వేసుకుంటే మష్రూమ్ సరిగా ఉడకవు. సో అందుకని తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ సరిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. అప్పుడు టమాటో కూడా మంచిగా మగ్గుతుంది. తర్వాత మనము కావలసిన ఉప్పు, కారము యాడ్ చేసుకోవాలి. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను ఒకటి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసము. దాన్ని నేను చూపిస్తాను. ఒక జార్లో పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, వాల్నట్స్ వేసుకొని, నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసి ఈ పౌడర్ని నేను కర్రీలో వేసుకుంటాను. ఇప్పుడు మనం దాంతో మంచి రుచి వస్తుంది మనకు. నేను ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారము వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు మష్రూమ్ టమాటో కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.